నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోపోయే టాపిక్ ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్య సందులు, అలాగే చిగుళ్లలో రక్తం రావడం, ఇలాంటి వాటికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుందా? ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేదంటే రెస్ట్ అవసరం ఉంటుంది? వీటికి సంబంధించి మనతో మాట్లాడడానికి పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. హలో. సో ముందుగా డాక్టర్, అంటే జనరల్గా పళ్ళ సమస్యలు అనగానే ఎక్కువ మంది సఫర్ అయ్యేది ఎత్తు పళ్ళకు సంబంధించి. వాళ్ళు అంటే నవ్వాలన్నా, నలుగురితో మాట్లాడాలన్నా ఇబ్బంది పడుతుంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ బ్రేసెస్ కానీ క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందంటారా? ఉంటుందండి. యాక్చువల్లీ ఎత్తుపళ్ళు అనేవి ఇలా పళ్ళ వరకే కాదు, వాళ్ళని దగ్గరగా మనం గమనిస్తే ఏంటంటే పళ్ళు బయటికి రావడంతో పాటు ఈ పెదవులు మొత్తం ఇక్కడ ఈ అప్పర్ జా, లోవర్ జా, పై దవడ, కింది దవడ కూడా మొత్తం ఇదంతా కూడా షేప్ అవుట్ అయిపోయి ఉంటుంది. దాంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఎస్పెషల్లీ పిల్లలు అయితే చెప్పక్కర్లేదు. కింది పెదవిని తీసుకుంటే అది సరిగ్గా గ్రో అవ్వక ఇలా మొత్తం వేలబడిపోతున్నట్టు లావుగా అయిపోతుంది. పై పెదవి సరిగా ఎదగదు, ఎందుకంటే పళ్ళు అనేవి దాని ఎదుగుదలను ఆపేస్తూ ఉంటాయి. సో మనం ఎప్పుడూ కూడా మాట్లాడుకునేటప్పుడు పళ్ళు ఎత్తుగా ఉంటాయి, పళ్ళు ఒకటే ఎత్తుగా ఉన్నాయి, పళ్ళు ఎత్తుగా ఉన్నాయి కానీ మొత్తం వాళ్ళ దగ్గర నుంచి చూస్తే మనకి వాళ్ళు పడే బాధ ఏంటో అర్థమవుద్ది. పళ్ళే కాదు, పెదవులు అందంగా రావు, దవడ ఎముకలు సరిగ్గా ఉండవు, చాలామందికి కింది దవడ అనేది ఫుల్గా పెరగదు, లోపలికి నొక్కేసినట్టు ఉంటుంది. ఇలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే ఏంటంటే దీనికి ట్రీట్మెంట్ పర్మనెంట్గా ఉంది, రిజల్ట్ పర్మనెంట్గా వస్తుంది. ఒక్కసారి ఎత్తుపళ్ళు అనేవి మీరు లోపలికి జరుపుకుంటే ఈ పళ్ళతో పాటు ఈ పెదవులు కూడా సర్దుకుంటాయి. దాంతో వాళ్ళ ఎపీరియన్స్ మొత్తం మూతంతా ఇలా ముందుకు వచ్చేసి చాలా ఇబ్బంది పడే పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరికీ కూడా సడన్గా వాళ్ళ ఎపీరియన్స్లో చేంజ్ వస్తుంది. సో ఎత్తుపళ్ళు అనే సమస్యను మనం క్యారీ చేయడం కన్నా వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుంటే పళ్ళు లోపలికి వెళ్తే మనం మరింత అందంగా కనపడతాం. రెండోది, చిన్న పిల్లలకైతే తొందరగా చేయించండి. లైక్ 8th, 10th, 9th, 10th ఆ ఏజ్లో చేయిస్తే ఏంటంటే దవడ ఎముకలు కూడా ఎఫెక్ట్ అవ్వకుండా చక్కగా అందంగా పేర్చినట్టు వాళ్ళ చిరునవ్వు, వాళ్ళ పెదవులు అనేవి కూర్చుంటాయి. మీరు లేట్ చేసే కొద్దీ ఏంటంటే ఎముకలు ఎదుగుదల అయిపోవడం వల్ల అలా ఒక్కోసారి ఉండిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో చదువులకి ఏమి ఇబ్బంది ఉండదు. క్లిప్పుల్లో అడ్వాన్స్డ్ క్లిప్పులు ఉన్నాయి. రెండోది, ఎత్తుపళ్ళ కరెక్షన్ అంటే సంవత్సరాలు ట్రీట్మెంట్ చేయించుకోవాలని చాలా పెద్ద అపోహ. కొన్ని నెలల్లోనే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. దీనివల్ల వాళ్ళు చేసే దినచర్యలో ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. సో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, 30 ఉండేవాళ్ళు బోన్ సపోర్ట్ చేస్తే 40 కూడా ఎత్తుపళ్ళు అనేవి కరెక్ట్ చేసుకుని మరింత అందంగా ఉండే అవకాశం 100% ఉంది. రైట్ డాక్టర్, అయితే ఈ వంకర పళ్ళు అలాగే పళ్ళ మధ్య సందులు ఉన్న వాళ్ళకి కూడా ఈ క్లిప్ ట్రీట్మెంట్ తోటి 100% రిజల్ట్ ఉంటుందంట? ఉంటుందండి, 100% ఉంటుంది. చాలా మందికి ఏంటంటే పళ్ళు ముందుకి వెనక్కి ఇలా ఇర్రెగ్యులర్ టీత్ ఉంటాయి, పన్ను మీద పన్ను ఎక్కువ ఉంటుంది. వాళ్ళందరూ కూడా అద్దంలో చూసుకుని ఏంటంటే ఇంత కాంప్లికేటెడ్గా పళ్ళు ఉన్నాయి కదా, అసలు వీటిని ఎలా వరుసలోకి తీసుకొస్తారు, ఇలా తీసుకురావడం అవుతుందా, వచ్చింది వరుసలో పర్మనెంట్గా ఉంటుందా, ఇలాంటి భయాలు ఉంటాయి. అసలు భయపడద్దండి. 100% మీకు ఎంత కాంప్లికేటెడ్ టీత్ అలైన్మెంట్ ఉన్నా, అంటే ముందుకి వెనక్కి పళ్ళు ఉన్నా కూడా వాటిలన్నింటినీ కూడా మనం క్లిప్పుల చికిత్సతో లేదా ఈరోజు అందుబాటులో ఉండే ఇన్విజిలైన్ కానీ క్లియర్ అలైనర్స్ అంటే ఇన్విజిబుల్ బ్రేసెస్తో కూడా మనం వాటిని పూర్తిగా వరుసలోకి తీసుకురావచ్చు. రెండు, ఈ ముందుకి వెనక్కి ఉండే ఇర్రెగ్యులర్ టీత్తో నవ్వడం, మాట్లాడటమే ఇబ్బంది కాదు. చిగుళ్ళ సమస్యలు వచ్చి తొందరగా పళ్ళు లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీరు డైలీ ఆ ఇరకల్లోంచి ఫుడ్ పార్టికల్స్ని కానీ పాచిని కానీ సింపుల్ బ్రషింగ్తో క్లీన్ చేయలేరు. సో ప్రతి 3 నెలలకి వెళ్ళి స్కేలింగ్ లాంటివి డెంటల్ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోలేరు. అలా కొద్ది రోజులు అయ్యేసరికి వాళ్ళందరికీ ఇర్రెగ్యులర్ టీత్ ఉండే వాళ్ళ నోట్లో చూస్తే పళ్ళు ఒకటి ఇర్రెగ్యులర్గా ఉండవు, చిగుళ్ళు కూడా ముదురు ఎరుపు రంగులోకి అయిపోయి చీమ్ పట్టేసి అక్కడంతా ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కుపోయి ఆ పళ్ళ కింద భాగంలో ఇలా గడ్డలుగా పాచి పెరిగిపోయి ఉంటుంది. చాలామందికి ఇర్రెగ్యులర్ టీత్ ఉండే వాళ్ళందరిలో కూడా నోటి దుర్వాసన వస్తుంటుంది. కాకపోతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకు కనపడుతున్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ జస్ట్ క్లిప్పులు పెట్టుకోవడం ద్వారా పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. ఒకటి, మన పళ్ళు వరుస అందంగా అవ్వడంతో పాటు ఈ నోటి దుర్వాసన, పళ్ళు క్లీన్గా అవ్వకపోవడం, పళ్ళు తొందరగా ఊడిపోవడం, వీటిలన్నిటిని కూడా మనం చాలా సులువుగా చెక్ పెట్టుకోవచ్చు. సో భయపడకండి, ఇర్రెగ్యులర్ టీత్కి 100% రిజల్ట్ వస్తుంది క్లిప్పుల చికిత్సతో.
డాక్టర్ అలాగే ఇందాక మీరు అన్నారు క్లిప్ ట్రీట్మెంట్, అలాగే ఇంకొకటి ఇన్విజిబుల్ బ్రేసెస్ అని Yes. ఈ అలైనర్స్. సో అంటే పంటి పైన పన్ను ఉన్న వాళ్ళకి ఈ ఇన్విజిబుల్ అలైనర్స్ ఎలా పనిచేస్తాయి అంటే అవి ఒక ట్రేస్ లాగా వస్తుంది కదా, సో దానికి కూడా కరెక్ట్ గా ఉంటుందా ఆ అలైనర్ పెట్టుకోవడం అనేది? ఉంటుందండి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే క్లిప్పులు అంటే ఇలా పళ్ళ మీద అతికిస్తారు. ఈ వైర్లు అనేవి గట్టిగా లాగుతాయి కాబట్టి పళ్ళు జరుగుతాయి, అది వరుసలోకి సర్దుకుంటాయి అని. అలైనర్స్ కూడా అంతే. అలైనర్స్ కూడా ఎలా అంటే మీ పళ్ళకి తగినట్టు అది కస్టమ్ మేడ్ ఉంటుంది. డిజిటల్ స్కానింగ్ ద్వారా మీ పళ్ళకి తగినట్టుగా ఉండే మల్టిపుల్ సెట్స్ని తయారు చేసి మీకు ఇస్తారు. మీరు 15 రోజులు, 12 రోజులు, 21 రోజులు మీ కండిషన్ బట్టి డాక్టర్ గారు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో ఒక సెట్ తీసి ఇంకో సెట్ పెట్టుకోవడం ద్వారా మెల్లగా పళ్ళు జరగడం అనేది స్టార్ట్ అవుతుంది. 2 అటాచ్మెంట్స్ అనేవి కూడా క్రియేట్ చేస్తారు ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్లో. దాని ద్వారా కూడా ఇంకోటి జా ఎక్స్పాన్షన్ కూడా చేయొచ్చు. చాలా అడ్వాన్స్డ్గా ఉంటుందండి. ఇది వరకులా లేదు ఇప్పుడు డెంటల్ ట్రీట్మెంట్ అనేది. చాలా బ్యూటిఫుల్గా ట్రీట్మెంట్లో ఎన్హాన్స్మెంట్స్ వచ్చాయి, చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. చాలా సులువుగా ఎంత కష్టమైన కేసు అయినా కూడా అందంగా పళ్ళ వరుసను తెచ్చుకునే అవకాశం ఉంది. క్లిప్పులన్నా ఇంకా మనం పెట్టుకోవాలి వాటి నోట్లో. అలైనర్స్ అనేవి అతికించుండు తీసి పెట్టుకునేది. క్లిప్పుల మీదే మనం బ్రష్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి. అలైనర్స్ అంటే అది తీసేసి బ్రష్ చేసుకోవచ్చు. క్లిప్పులు నోట్లో ఉండగానే మీరు దాంతోనే అన్నం తినాలి. అలైనర్స్కి ఆ ప్రాబ్లం కూడా లేదు, అది తీసేసి హాయిగా భోంచేయచ్చు. ఇంత దగ్గరగా మీ ఫ్రెండ్ చూసినా కూడా మీ నోట్లో అలైనర్ ఉంది అని గుర్తుపట్టలేరు. అంటే ఎవరికీ తెలియకుండా, పక్క మనిషికి కూడా కనిపించకుండా మీ ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు లాంటివి చాలా సులువుగా కరెక్ట్ చేసుకునే మోస్ట్ అడ్వాన్స్డ్ 100% రిజల్ట్ ఓరియంటెడ్ అండ్ పర్మనెంట్ ట్రీట్మెంట్ ఈ అలైనర్స్ అనేవి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు ఏది వీలుగా ఉంటే, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది ఆప్ట్ చేసుకోండి. ఇటు బ్రేసెస్ అంటే ఇటు క్లిప్పులు కానీ ఇటు అలైనర్స్ కానీ రిజల్ట్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. 100% అక్యురసీతో రిజల్ట్ వస్తుంది. రైట్ డాక్టర్, అంటే ఈ క్లిప్ ట్రీట్మెంట్ కానీ లేదంటే ఇన్విజిబుల్ అలైనర్స్ కానీ రెండిటికి కూడా పర్మనెంట్ సొల్యూషన్ వచ్చింది అంటే ఆ పర్సన్ అలా ట్రీట్మెంట్ తీసుకొని కరెక్షన్ చేసుకున్నారు అనే చేంజ్ అవతల వాళ్ళకి తెలుస్తుంది అంటారా? అంటే నార్మల్గా వాళ్ళకి పలవరస ఇలాగే ఉంది, లేదంటే ట్రీట్మెంట్ తీసుకున్నాక ఇలా ఉంది అనే డిఫరెన్స్ తెలుస్తుందా చూసే వాళ్ళకి? ఎస్ గుడ్ క్వశ్చన్ అండి. ఇది ఏంటంటే పళ్ళు ట్రీట్మెంట్ ముందు ఒకలా ఉన్నారు వాళ్ళు ఇంకోసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేయించుకున్నారు అని మీరు కనిపెడతారు అందరూ అనుకుంటున్నారు. లేదండి, కొత్తగా చూసే వాళ్ళు అసలు ఐడెంటిఫై చేయలేరు. ఎందుకంటే మీ పళ్ళే, మీ సొంత పళ్ళే అందంగా ఒక వరుసలోకి జరుగుతాయి తప్ప మనం ఆర్టిఫిషియల్గా ఏం చేయం అక్కడ. సో మన చిన్నప్పటి నుంచి చూసిన పేరెంట్స్, రిలేటివ్స్ అయితే డెఫినెట్గా ఐడెంటిఫై చేస్తారు. ఎందుకంటే పళ్ళు ఇది వరకు ముందుకు వచ్చేస్తున్నాయి, ఇప్పుడు అందంగా ఉండాల్సిన ప్లేస్లో ఉన్నాయి. సో మన చేంజ్ అనేది డెఫినెట్గా అందం వైపు ఉంటుంది. మనం ఇంకా ఎక్కువ అందంగా అవుతాం, మనం ఇంకా ఎక్కువ అందంగా నవ్వుతాము, ఇంకా స్పష్టంగా మాట్లాడతాము, చుట్టానికి చాలా ఎపీరెంట్గా, చాలా అట్రాక్టివ్గా తయారవుతాం తప్ప వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. ట్రీట్మెంట్ కూడా అలానే చేస్తారు. కరెక్ట్గా సెఫలోమెట్రిక్స్ అంటే మీ అనాలిసిస్ తీసుకుని మెజర్మెంట్స్ ప్రకారం మీ పళ్ళని జరపడం అనేది జరుగుతుంది. రైట్ డాక్టర్, అంటే చిగుళ్ళలో మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది మన బాడీ లోపల చాలా అంటారు జబ్బులు రావడానికి రీజన్ అవుతుంది. ముఖ్యంగా గుండె జబ్బులు వస్తాయని చెప్తుంటారు. సో అది అసలు మిత్త, నిజమే, ఎంతవరకు నిజం అంటారు? ఎస్, చాలా వరకు కూడా ఈ మామూలుగా కామన్ పీపుల్ కానీ లేకపోతే ఇంటర్నెట్లో కానీ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారండి. అంటే నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఒక గ్రూప్ అంతా గుండె జబ్బులు వస్తాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని. అట్లాంటివి ఏమి లేవు, ఎగ్జాగరేషన్ ఇదంతా అని చెప్తున్నారు. కానీ డెఫినెట్గా వస్తాయి. ఎందుకంటే మన చిగుళ్ళలో రక్త ప్రసరణ ఉంటుంది. ఎప్పుడైతే చిగుళ్ళ లోపల ఇన్ఫెక్షన్ అనేది ఉంది, మీరు దాన్ని వెళ్ళి క్లియర్ చేసుకోలేదు, అది సంవత్సరాలుగా నెలలుగా మీ చిగురు లోపలంతా వాచిపోయి ఆ ఇన్ఫెక్షన్ అనేది క్యారీ చేస్తున్నారు మీరు. అలాంటప్పుడు అదే రక్త ప్రసరణ మీకు శరీరం అంతా ముందుకి పైకి వెళ్తుంది. ఇంత నాలెడ్జ్ అయితే మీకు అందరికీ ఉంటుంది కదా. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్, ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో మీ రక్తం ద్వారా గుండె పై పొర వరకు వెళ్ళి అక్కడ ల్యాండ్ అవుతుంది. సో అక్కడ ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ అనే గుండెకి సంబంధించిన వ్యాధి రావడానికి మన చిగుర్లలో ఉండే బ్యాక్టీరియా ప్రముఖ పాత్రని పోషిస్తుంది. అందువల్ల చిగుర్లు అనేవి జబ్బు లేకుండా క్లీన్గా పెట్టుకోవాలి. అదేం మీరు రాకెట్ సైన్స్ కాదు. 2 పూట్ల పళ్ళు తోముకోవడం, ఒక్కసారి ఫ్లాసింగ్ చేసుకోవడం, ఏం తిన్న తర్వాత నోరు కడుక్కోవడం, 6 నెలలకు ఒకసారి క్లీనింగ్ చేయించుకోవడం. లేదా ఎవరికైనా కూడా చిగుళ్ళ నుంచి నెత్తురు వస్తూ ఉంది,
నోరు స్మెల్ వస్తూ ఉంది, చిగుళ్ళు రెడ్గా మారిపోతున్నాయి, చీమ్ పడుతూ ఉన్నాయి. ఇలాంటి కండిషన్లో ఒక్కసారి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి. ఇప్పుడు లేజర్స్ అందుబాటులో ఉన్నాయి, మీకు పెద్ద కష్టపడాల్సింది కూడా ఏం లేదు. ఇదివరకు అంటే భయపడేవాళ్ళు ట్రీట్మెంట్కి. అమ్మో ట్రీట్మెంట్ అంటే సెలవు తీసుకోవాలి, నొప్పి అంత పుడుతుంది, మనం ఎన్ని రోజులు సెలవు తీసుకోవాలి, ఇలాంటి భయాలన్నీ ఉండేవి. ఇప్పుడు అలాంటి భయాలు ఏం లేవు. సింపుల్గా ఒక అరగంట వెళ్ళి ఒక లేజర్ చికిత్స చేసుకోవడం ద్వారా లోపల ఉండే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అంతా కూడా పూర్తిగా చచ్చిపోతుంది. దానివల్ల ఇలా ఏదైతే గుండె జబ్బులు వస్తాయనో, లేదా పైకి బ్రెయిన్కి పాకుతుందనో, గర్భవతులుగా ఉంటే ప్రీమెచ్యూర్ డెలివరీలు అయిపోతాయని ఇలాంటి భయాలు లేకుండా నోరు శుభ్రంగా ఉంటుంది. దీనివల్ల కాంప్లికేటెడ్ గుండె జబ్బులు అవి రాకుండా మనం ముందే ప్రివెంట్ చేయొచ్చు. రైట్ డాక్టర్, అయితే ఏజ్ పెరిగే కొద్దీ పళ్ళు వదలవడం కానీ లేదంటే పళ్ళు ఊడిపోవడం అనేది కానీ కామన్ అంటారా, లేదంటే పళ్ళు ఊడిపోవడానికి ఏజ్ పెరగడమే ప్రధాన కారణమా ఆర్ ఎనీ అదర్ రీజన్స్ ఉన్నాయా? నేనే అసలు ఏజ్ పెరగడం వల్ల పళ్ళు ఊడిపోవడం అనే కాన్సెప్టే లేదండి. అసలు చాలామందికి ఏంటంటే ఒక 45-50 సంవత్సరాలు దాటిన వెంటనే పళ్ళు జరగడం, పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, పళ్ళు జారినట్టు అవ్వడం, ఏదో 1-2 పళ్ళు మెల్లగా లూజ్ కావడం. అయితే అందరూ ఆలోచించేది ఏంటంటే వయసు అయిపోతుంది, న్యాచురల్ చేంజెస్ ఇవన్నీ బాడీలో అనుకుంటారు. కానీ అస్సలు అలాంటిది ఏం లేదు. అలాగే 90 ఏళ్ల పెద్దవాళ్ళకి కూడా వాళ్ళ పళ్ళతో వాళ్ళు హ్యాపీగా చెరుగ్గాడలు, ఎడుగ్గాడలు, జొన్న రొట్టెలు తినేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏమి ఏజ్ రాలేదన్న అర్థం కాదు కదా. సో మనకి పళ్ళు తొందరగా ఊడిపోతున్నాయంటే అర్థం ఏంటంటే మన పంటి చుట్టూ ఉండే ఎముక జబ్బు చేయడం వల్ల బలహీన పడిపోతుంది. అందువల్ల పన్నుకి సపోర్ట్ లేక పళ్ళు ఊడిపోతున్నాయని అర్థం. అలాంటప్పుడు మనం చిన్నపాటి చికిత్స చేయించుకుంటే మన పళ్ళు ఊడిపోకుండా లైఫ్ టైం ఉంటాయి. సో ఎవరికైనా కూడా నేను మళ్ళీ తంబు రూల్ చెప్తున్నాను. చిగుళ్ళలోంచి నెత్తురు రాకుండా, నోట్లోంచి స్మెల్ రాకుండా, చిగుళ్ళు చుట్టూ పాచి పేరుపోకుండా చిన్నగా మెయింటైన్ చేసుకోండి. మీ పళ్ళు అనేవి లైఫ్ టైం మీతోనే ఉంటాయి. వీటిని ఎవరైతే అశ్రద్ధ చేస్తారో డెఫినెట్గా వాళ్ళకి తొందరగా పళ్ళు ఊడిపోయి పళ్ళు లేకుండా అన్నం తినడానికి కూడా వీలు లేకుండా ఇబ్బంది పడతారు. రైట్ డాక్టర్, మనకు ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. ఖమ్మం జిల్లా నుంచి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. సార్ చెప్పండి. మేడం, నా పళ్ళు బ్రష్ చేయటం వల్ల ఎట్లా గాళ్ళు పడిపోతున్నాయి మేడం, బాగా లోతుకి వెళ్ళిపోతున్నాయి. ఓకే, అదే దానికి సొల్యూషన్ ఏంటి మేడం? సార్ బ్రష్ చేయడం వల్ల అలా పళ్ళు అరిగిపోయినట్టు అవ్వవు సార్. చాలామందికి ఏంటంటే పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది నిద్దట్లో. ఇలా బ్రెక్సిజం అంటారు దాన్ని. నిద్దట్లో పళ్ళు కొడకడం, లేదా బ్రష్ చేసే విధానం హార్డ్ బ్రిజిల్ బ్రష్ తీసుకొని గట్టిగా అదిమి పెట్టి గట్టిగా వేసి రుద్దడం వల్ల లాంగ్ రన్లో పళ్ళు అనేవి పాడైపోతుంటాయి. సో ఈ రెండింటికి కూడా మనం ఆపచ్చు సార్. ఒకటి ఇలా నిద్దట్లో పళ్ళు కొరకడం, కోపం వచ్చినప్పుడు పళ్ళు కొరకడం, ఎమోషనల్ స్ట్రెస్, వీటి వల్ల ప్రాబ్లం ఉంటే చాలా సింపుల్. ఒక నైట్ గార్డ్ అనేది తొడిగిస్తారు, అది పెట్టుకుని నిద్రపోతే ఒక 6 నెలలు గడిచేసరికి హ్యాబిట్ మెల్లిగా పోతుంది. రెండోది గట్టిగా వేసి పళ్ళు రుద్దుతుంటే మటుకు అది చాలా బ్యాడ్ హ్యాబిట్. ఎవరు టీవీ చూసేవాళ్ళు పళ్ళు తోముకోవడం అనేది జస్ట్ మసాజింగ్లా ఉండాలి. సాఫ్ట్ బ్రిజిల్ మెష్ వాడాలి. 2 నిమిషాల కన్నా మించి తోమకూడదు. సో మీరు అలాంటి తప్పు చేస్తుంటే కనుక ఇమ్మీడియట్గా మార్చుకోండి. 2, ఏ పళ్ళు అయితే పూర్తిగా అరిగిపోయి గుంతలు అయిపోయి మీకు అన్నం తినడానికి ఆ పళ్ళు పనికి రావట్లేదు అంటే కూడా ఆ పళ్ళని పెరికేయాల్సిన అవసరం లేదు. వాటి మీద చక్కగా తొడుగులు పెట్టుకోవడం ద్వారా మళ్ళీ నార్మల్ సైజ్కి, షేప్కి వచ్చేస్తాయి. అన్నీ తినచ్చు, పళ్ళు నొప్పులు తగ్గిపోతాయి. 2, అలాగే ఆ ట్రీట్మెంట్ పార్ట్లో ఎలా బ్రష్ చేసుకోవాలో మీకు కౌన్సిలింగ్ ఇస్తారు. అలా చేసుకోవడం ద్వారా మరింత పాడైపోకుండా ఆగిపోతాయి. రైట్ డాక్టర్, అయితే అంటే మనకు మామూలుగా ఊడిపోవడం కాదు, అంటే న్యాచురల్గా వచ్చిన టీత్ సడన్గా యాక్సిడెంట్ అవ్వడం వల్ల, లేదంటే ఏదైనా ఆడుతూ కింద పడిపోవడం వల్ల అప్పుడు విరిగిపోయిన పళ్ళని మళ్ళీ పర్మనెంట్గా వాటిని కరెక్ట్ చేసుకోవచ్చా, విరిగిపోయినా ఊడిపోయినా? అవునండి, యాక్సిడెంట్లో పన్ను ఒకసారి సగానికి విరిగిపోతుంది, ఒకసారి మొత్తానికి ఊడిపోయి చేతిలోకి వచ్చేస్తుంది, ఒకసారి మొత్తం పై పళ్ళన్నీ ఊడిపోయి మొత్తం ఇక్కడ పళ్ళు లేకుండా అయిపోతారు కొంతమంది. సో ఈ సందర్భం కొంతమంది దవడ ఎముకలు కూడా ఫ్రాక్చర్ అయిపోతూ ఉంటాయి. ఈ కండిషన్స్ అన్నిటిలో కూడా భయపడిపోతారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దెబ్బ తగిలింది, నెత్తురు వస్తుంది, ఇన్ఫెక్షన్ అయింది, ఈ భయం కన్నా మా పళ్ళు లేవు, ఇప్పుడు మేము ఎలా కనపడతాం, బయటకు వెళ్తే మేము ఎలా నవ్వేది, ఎలా మాట్లాడేది, నా ఫ్రెండ్కి నేను ఎలా మొహం చూపించుకునేది, ఈ కాన్సెప్ట్లు ఎక్కువైపోతాయి. అసలు అలా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. దవడ ఎముకలు ఫ్రాక్చర్ అయినా కూడా మన ఎముకలకి, చేతులకి, కాళ్ళకి ఎలా ప్లేటింగ్ చేస్తామో వీటికి కూడా చిన్న ప్లేట్స్ అందుబాటులో ఉంటే వాటిని మళ్ళీ సరైన ప్లేస్లో పెట్టచ్చు. 2, పన్ను సగానికి విరిగిపోయినా కూడా మళ్ళీ దాన్ని ఒక చిన్న ఫిల్లింగ్ ద్వారా మీరు నార్మల్ సైజులో నింపుకోవచ్చు. పళ్ళు మొత్తం ఊడి చేతిలోకి వచ్చేసినా మనం మళ్ళీ ఆర్టిఫిషియల్గా ఇంప్లాంట్స్ పెట్టుకుని ఫిక్స్డ్ పళ్ళు మన పళ్ళ కన్నా అందంగా
గట్టిగా స్ట్రాంగ్గా ఉండే పళ్ళు పెట్టుకోవచ్చు. అవి చాలా న్యాచురల్గా ఉంటాయి, ఫిక్స్డ్ ఉంటాయి, మెయింటెనెన్స్ ఏమి ఉండదు. జస్ట్ మీరు పళ్ళకి ఎలా బ్రష్ చేసుకుంటామో వీటికి ఎలా బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. సో యాక్సిడెంట్స్ అవ్వగానే ప్యానిక్ అవ్వద్దండి. బట్ యాక్సిడెంట్ అయ్యి పిల్లల వాళ్ళు పడిపోతుంటే కూడా చాలామంది డాక్టర్ని విజిట్ చేయట్లేదు. దట్ ఈస్ వాట్ ఐ నోటిస్డ్. అది తప్ప మటుకు చేయకండి. అలా ఎవరికైనా అలా పడిపోతుంటే కనుక డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే మేము వెంటనే ఇమ్మీడియట్గా ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఒకవేళ రిపేర్ ఏమైనా చిన్న చిన్న ట్రీట్మెంట్స్తో మీ పళ్ళే మీకు మళ్ళీ స్టెబిలైజ్ చేయడానికి స్ప్లింటింగ్ లాంటివి చేసి ఆ పళ్ళని అతికించే ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ముందు వేడి నీళ్ళతో కాస్త నోరు కడుక్కొని వామ్ వాటర్తో వేడి కాపడం కాకుండా చల్లటి కాపడం లాంటిది ఏదైనా పెట్టుకుని అదే డాక్టర్ దగ్గరికి వచ్చేస్తే మేము వెంటనే దాన్ని సరిచేసేయచ్చు. పళ్ళు పోతే ప్యానిక్ అవ్వద్దు. మీ పళ్ళ కన్నా అందంగా ఉండే పళ్ళని మళ్ళీ తిరిగి ఫిక్స్డ్గా పెట్టుకునే అవకాశం 100% ఉంది. రైట్ డాక్టర్, అంటే ఇట్లా అంటే మధ్యలో ఊడిపోయిన పళ్ళు కానీ విరిగిపోయిన పళ్ళ ప్లేస్లో మనం ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవడం, అంటే దాంతో ప్రీవియస్గా మన ఒరిజినల్ టీత్ ఎలా ఉంటుందో అలాగే వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు అంటారా? వాటిని అదే మీరు ఇందాక మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఉండదు అని అన్నారు. సో అవి ఎప్పుడు మన నోట్లోనే ఉంటాయా? అవునండి. ఈ ఫిక్స్డ్ పళ్ళు అంటే అందరూ చాలామంది ఇప్పటికీ కూడా చూస్తాను నేను, తీసి పెట్టుకునే పళ్ళు కొంతమంది వాడుతున్నారు. అవి రోజు తీయడం పెట్టడం, ఆ కిందనంతా ఫుడ్ వెళ్ళిపోయి నోరు వాసన రావడం, ఆ చిగురు అంతా కూడా గుచ్చుకుపోయి అక్కడ ఎర్రగా అయిపోవడం, ఈ చాలామందిని చూస్తున్నాను నేను. అలాగా అసలు అవి అవసరం లేదండి. ఇప్పుడు ఫిక్స్డ్ పళ్ళు చాలా సులువుగా మీకు 1 లేదా 2 సిట్టింగ్స్లో పర్మనెంట్గా పెట్టే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్గా పెట్టే ఫిక్స్డ్ పళ్ళు పర్మనెంట్ పళ్ళు లాగే ఉంటాయి. మీరు అన్ని రకాల ఆహారాలు హ్యాపీగా నమిలి కొరికి తినచ్చు. మన పళ్ళని జస్ట్ 2 పూట్ల బ్రష్ చేసుకున్నట్టు వీటిని బ్రష్ చేసుకోవచ్చు. వాటి కిందకి ఫుడ్ అది ఇరుక్కుపోతుంది, క్లీనింగ్ కష్టం అవుతుంది. అలాంటి దానికి కూడా వాటర్ ఫ్లాసర్ అనేది అందుబాటులో ఉంది. దాంతో చక్కగా ఇలా వాటర్ ఇలా ఫ్లష్ చేసుకుంటే మీకు ఆ కింద నుండి ఫుడ్ పార్టికల్స్ వెళ్ళిపోతాయి. నోరు దుర్వాసన రావడం కానీ ఏది ఉండదు. ఆ పైన పెట్టే క్యాప్లు ఎంత అందంగా ఉంటాయంటే మీరు నోరు తెరిస్తే అక్కడ మీరు పళ్ళు పెట్టుకున్నారనే విషయం మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్కి చెప్తే తెలుస్తుంది. అవి నా పళ్ళు కాదు, అవి మేము కొత్తగా డాక్టర్ దగ్గర పెట్టించుకున్నవి అని చెప్పి. సో అంత అందంగా, అంత న్యాచురల్గా, అంత గట్టిగా పెట్టగలుగుతున్నాం. సో పళ్ళు లేకుండా ఇబ్బంది పడకండి. అన్నం తినకపోతే మనకు చాలా కష్టం. మన జనరల్ హెల్త్ పాడైపోతుంది. మనం అందంగా నవ్వలేము, మాట్లాడలేము. రైట్ డాక్టర్, అంటే జనరల్గా పంటికి సంబంధించి ఏ ట్రీట్మెంట్ అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ పేషెంట్ ఆలోచించేది పలానా ట్రీట్మెంట్ చేస్తారు, ఇవి తినొద్దంటారు, పలానా ఐస్ క్రీమ్ తినొద్దంటారు, వేడి కాఫీ తాగొద్దంటారు. మెయిన్గా ఈ ఫుడ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది కాబట్టి అసలు డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వకుండా దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. అసలు ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది అంత పెయిన్ఫుల్గా ఉంటుందా? ఎంత ప్రొసీజర్ ఉంటుంది? లేదండి. పళ్ళు పెట్టే విధానంలో ఇప్పుడుండే అడ్వాన్స్డ్ విధానమే ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది. ఇంప్లాంట్లు అంటే మన పంటి వేరుకు బదులుగా ఆర్టిఫిషియల్ వేరు ఒకటి పెట్టి పైన పన్ను ఫిక్స్ చేస్తున్నాం. ఇందులో భయం ఏంటంటే, ఒకటి ఆ పెట్టింది ఏదైనా ఇన్ఫెక్షన్ అవుతుందా? అవ్వదు. అవ్వినా ఏం అవ్వదు. ఎందుకంటే అయితే మ్యాక్సిమం లూజ్ అవుతుంది అంటే తీసి పక్కన పెట్టేయచ్చు. 2, అది మన పన్ను వేరే ఎంత ఉందో అంతే పెడతాం, చిన్నగా ఎంత ఉంటుంది. 3వది, అది పెట్టడానికి 2 నిమిషాలు టైం పడుతుంది మనకి అంతే. అంటే అంత సులువో మీరు ఆలోచిస్తున్నారు కదా. 4వది, అది పెట్టించుకొని మందులు వేసుకొని మీరు అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. అంత సులువది. సో మీకు ఇప్పుడు అర్థమవుతుందా? ఏ రిస్ట్రిక్షన్స్ లేవండి అసలు. మీకు కేవలం ఆ ట్రీట్మెంట్ అయినంత కాలం ఒక 5 రోజులు యాంటీబయాటిక్స్, ఒక 5 రోజులు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. నార్మల్ జ్వరం వస్తే కూడా మనం వేసుకుంటాం కదా. అంత సులువుగా ఈరోజు ఇంప్లాంట్లు పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. నోట్లో చాలామందికి 1 లేదా 2 పళ్ళు ఉండవు. వాళ్ళు ఒక పక్కనే తింటూ ఉంటారు, ఇంకో పక్కన తినరు. అసలు ఎంత ఇబ్బంది చెప్పండి. ఒక పక్కన తినడం వల్ల ఆ పక్కనంతా అరిగిపోతుంది. ఇంకో పక్కన ఖాళీ ప్లేస్లోకి ఆ ముందు పళ్ళు అన్నీ జరిగిపోయి గట్టిగా అందంగా ఉండే పళ్ళ మధ్యన గ్యాప్లు వచ్చేస్తూ ఉంటాయి. మీరు 4 ఏళ్ల తర్వాత ఈ పక్కన కూడా పాడు చేసుకుని ఇటుపక్క పళ్ళు పెట్టించుకొని ఇటుపక్క ఏమో మీరు ఇది చేయండి, ఇటుపక్క కూడా ట్రీట్మెంట్ చేయండి అని మొత్తం నోరంతా ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఎందుకు చెప్పండి? ఒక దగ్గర పన్ను లేకపోతే అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంప్లాంట్ పెట్టుకొని కాస్త ఆగి ఓ వారం తర్వాత దాని పైన పన్ను పెట్టుకుంటే అయిపోయిందిగా. 2 సిట్టింగ్లో మీ నోట్లో పన్ను వచ్చేస్తుంది. అంత చిన్నదానికి మనం ఎక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్కువ పళ్ళు మన నోటిని డ్యామేజ్ చేసుకుంటాం మనకు తెలియకుండానే. ప్లీజ్ డోంట్ డూ దాట్. రైట్ డాక్టర్, అయితే కొంతమందికి అసలు పళ్ళు లేని వాళ్ళకు కూడా ఈ ఫిక్స్డ్ టీత్ అనేది వాళ్ళకి ఎలా వర్క్ చేస్తుంది? పర్మనెంట్గా వాళ్ళకి అది సెట్ అవుతుందంటారా? కంఫర్టబుల్గా ఉంటుందా? ఎస్. నోట్లో అస్సలు పళ్ళు లేని వాళ్ళు చాలామంది ఉంటారండి. అంటే అసలు పళ్ళ సెట్లు వాడుతుంటారు, అసలు పళ్ళే ఉండవు వాళ్ళకి అలా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు అని కూడా తెలియదు. రెండోది ఏంటంటే, ఓకే మాకు ఒక 60 ఏళ్ళు వచ్చాయి, 55 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు పళ్ళు పెట్టుకుని ఏం చేస్తాము అనే కాన్సెప్ట్ ఇంకొకటి ఉంటుంది, వెరైటీ కాన్సెప్ట్. కానీ పళ్ళు లేకపోవడం వల్ల మన లైఫ్లోని మనం భోంచేయడం తగ్గిపోతుంది.
సడన్గా మన బాడీలో ఉండే శక్తి అంతా దిగిపోయినట్టు అనిపిస్తుంది, మనం నడవలేము, మాట్లాడలేము. ప్రతి చిన్న సీజనల్ చేంజెస్కి మన దగ్గు, జలుబు, జ్వరం లాంటివి వచ్చేస్తాయి. అప్పటి వరకు బాగానే ఉంటాం, సడన్గా మన మొహం మీద ముడతలు రావడం, జుట్టంతా ఊడిపోవడం, ఇట్లాంటివన్నీ కనపడుతుంటాయి. వాటికి పళ్ళకి సంబంధం ఏంటి? మన అన్నం తినం సరిగ్గా, మనం ఏవి తినం. ఆ పళ్ళు ఇస్తే పళ్ళు తినలేమండి, మాకు వద్దంటాం. అదే క్యారెట్లు ఇస్తే క్యారెట్ అస్సలు నమలలేనండి, మొత్తం అంతా ఇరుక్కుపోద్ది అంటాం. చికెన్ పెడితే చికెన్ అస్సలు వద్దండి, అస్సలు నాకు వల్ల కాదు అది అంటాం. ఏం తిన్నా అరగదు. కొత్త ప్రాబ్లం ఇంకోటి ఏమొస్తుంది, అరుగుదల లోపాలు వస్తాయి. అంటే అసలు డైజెషనే అవ్వదు ఫుడ్, ఎందుకంటే మనం సరిగా నమలలేము, నోట్లో పళ్ళు ఉండవు. మనకి పళ్ళు ఊడిపోతే పళ్ళు పెట్టుకోవాల్సిన వయసే పెద్ద వయసు అవుతున్న కొద్దీ. అప్పుడే మనం అన్నీ మన హెల్త్ని కాపాడుకునే ఫుడ్ తినగలుగుతాం. అప్పుడే మనం గట్టిగా నడవగలుగుతాం, మన పనులు మనం చేసుకోగలుగుతాం, ఆరోగ్యంగా ఉండగలుగుతాం, ఎక్కువ కాలం ఎపీరెంట్గా అందంగా ఉండగలుగుతాం. సో పెద్దవాళ్ళు ఎవరైనా కూడా నోట్లో పళ్ళు లేక ఇబ్బంది పడుతుంటే వెనక్కి నెట్టేయకండి. పిల్లలందరూ మీరు బట్టలు అవన్నీ గిఫ్ట్లు ఇవ్వకపోయినా పర్లేదు, పెద్దవాళ్ళకి ఫిక్స్డ్ టీత్ గిఫ్ట్గా ఇవ్వండి. వాళ్ళ లైఫ్ అలా చేంజ్ అవుతుంది. మంచి భోజనం తింటారు, హ్యాపీగా ఉంటారు, హెల్దీగా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. ఎక్కువ హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోకుండా వాళ్ళు ఎక్కువ కాలం హెల్దీగా మీ కళ్ళ ముందు హాయిగా తిరుగుతూ ఉంటారు. సో చాలా సులువుగా మనం పళ్ళు లేని వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. మొత్తం నోట్లో పళ్ళు ఇంప్లాంట్లు పెట్టి పై దవడలో కింద దవడలో పెద్ద కష్టమేం కాదు. లోకల్ ఎనస్థీషియా అంటే వాళ్ళు చూస్తూనే మాట్లాడుతూనే ఉంటారు, పెట్టేస్తాము. మెజర్మెంట్లు తీసుకుని పళ్ళు ఇచ్చి పెడతాం. పళ్ళు పెట్టిన గంట తర్వాత నుంచి మీరు అన్ని కొరికి తినచ్చు. పార్థడెంటల్ 130 బ్రాంచ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, చెన్నైలో అన్ని బ్రాంచెస్లో కూడా మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. పార్థడెంటల్ ప్రత్యేకత గురించి మీకు ఖచ్చితంగా చెప్పాలి అంటే, ఫస్ట్ ప్రత్యేకత అన్ని బ్రాంచెస్లో కూడా పేషెంట్ కంఫర్ట్ జోన్. అది అంటే చాలామంది డెంటిస్ట్రీ అంటే భయపడతారు, ఎందుకంటే మనకి తెలియని వ్యక్తికి మన నోరు భాగాన్ని ఇచ్చేసి అని కూర్చోవాలి. ఎవరో ముఖం తెలియని డాక్టరు, చాలా సెన్సిటివ్ పార్ట్ మన నోరు. అలా కూర్చుంటే ఎంత భయం వేస్తుంది చెప్పండి. ఎస్, డెఫినెట్లీ ఐ అప్రిషియేట్ ఇట్. అంటే యాంగ్జైటీ ఉండడం నార్మలే, కానీ మీరు సేఫ్ హ్యాండ్స్లో పార్థడెంటల్లో ఉంటారు, అది అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను నేను. ఎక్కువ ఏజ్డ్ పేషెంట్లు, ఎక్కువ పిల్లలు వస్తారు పార్థడెంటల్కి. ఎందుకు అంటే ఖచ్చితంగా స్పెషలిస్టులు ట్రీట్మెంట్ చేస్తారు. చేసిన ట్రీట్మెంట్ 95% సక్సెస్ రేట్కి అష్యూరెన్స్ ఇస్తారు. మధ్యలో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇబ్బంది పడుతుంటే ఓన్ చేసుకొని సూపర్ స్పెషాలిటీ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ మిమ్మల్ని హ్యాండిల్ చేస్తారు. అందుకని పేషెంట్లు చాలామంది, లక్షలాది మంది కంఫర్ట్ జోన్లో పార్థడెంటల్లో ఉంటారు. పొరపాటున ఒక డాక్టర్తో మీకు టర్మ్స్ బాగోపోయినా మీరు ఒక్కసారి చెప్తే ఇంకొక డాక్టర్తో మీకు ట్రీట్మెంట్ చేసే కెపాసిటీ పార్థడెంటల్లో ఉంది. ఎందుకంటే ఇన్ ఆఫీస్ డాక్టర్స్ ఉంటారు. రెండోది చాలా పేషెంట్ ఫ్రెండ్లీ అంబియన్స్, మీరు రాగానే కంఫర్టబుల్గా మన ఇంట్లోనే మనం కూర్చున్నామా అన్నంత చక్కగా బాగా నేటివిటీతో మిమ్మల్ని అర్థం చేసుకునే మంచి స్టాఫ్తో పార్థడెంటల్ మిమ్మల్ని ట్రీట్ చేస్తుంది. నాలుగోది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్. ఈరోజు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏవైతే అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో, మెటీరియల్స్ ఉన్నాయో, అదే స్టెరిలైజేషన్ ప్రోటోకాల్స్ ఉన్నాయో, అవన్నీ కూడా పార్థడెంటల్ 130 బ్రాంచుల్లో కూడా ఇటు డెంటల్కి కానీ ఇటు హెయిర్కి కానీ సంబంధించిన ట్రీట్మెంట్స్లో 100% ఈ ప్రోటోకాల్స్ పార్థడెంటల్ ఫాలో అవుతుంది. అందువల్ల ఈ సక్సెస్ రేట్. సో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ, నేను ఇందాక నుంచి చెప్తున్నాను కదా, ట్రీట్మెంట్స్ చాలా సులువుగా ఉన్నాయి, అడ్వాన్స్డ్గా ఉన్నాయి, తొందరగా అయిపోతున్నాయి, పెద్దగా పెయినే ఉండట్లేదు. సో అందువల్ల భయపడకండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 04041420000. అది పార్థడెంటల్ 130 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. అలాగే చాలామంది సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి కూడా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో అన్నింటిలో కూడా మా ఓన్ పేజెస్ ఉన్నాయి. అక్కడ ఫాలో అయినా కూడా మీకు కావాల్సిన డౌట్స్, డాక్టర్స్ అందరూ మీకు అందుబాటులో ఉంటారు. గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, హండ్రెడ్స్ ఆఫ్ డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. మీకు కావాల్సిన ప్రతి డౌట్ వాళ్ళు క్లారిఫై చేస్తారు. సో ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఫీజు విషయానికి వస్తే కూడా ప్రతి బ్రాంచ్లో డెంటల్కి సంబంధించి కానీ హెయిర్కి సంబంధించి కానీ మీ ఫీజుని ఇన్స్టాల్మెంట్లో కట్టుకునే అవకాశం పార్థడెంటల్ 130 బ్రాంచుల్లో కూడా మీకు అందుబాటులో ఉంది. హాయిగా నెమ్మదిగా ఫీజు కట్టుకొని మంచి ట్రీట్మెంట్ చేయించుకొని కంఫర్టబుల్గా ఇంటికి వెళ్ళే జోన్ పార్థడెంటల్ అని డెఫినెట్గా చెప్పొచ్చు. ఇలా ఈఎంఐలో మీరు ఫీజు కట్టుకోవాలంటే అదనంగా మీరు ఎటువంటి ఇంట్రెస్ట్ కానీ లేకపోతే ప్రాసెసింగ్ ఫీజు కానీ పే చేయాల్సిన అవసరం లేదు. సో కంఫర్టబుల్గా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాట్లాడి చూడండి. మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నారు అనుకుంటే ట్రీట్మెంట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. రైట్ డాక్టర్. అయితే సాధారణంగా ఈ పర్టికులర్గా ఈ సీజన్లో సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. మనకు సోషల్ మీడియాలో బోల్డ్ అన్ని సొల్యూషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఏది ఫాలో చేయాలి, ఎలాంటి పేస్ట్లు వాడాలి, లేదంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి పర్టికులర్గా ఈ సీజన్లో?
సి సెన్సిటివిటీ అనేది మనకి సీజన్ వైస్ అనేది మన పళ్ళు అన్నిటిని తట్టుకోవడానికే మనకి వస్తాయండి. జనరల్గా అవి సెన్సిటివ్ అయిపోతున్నాయంటే మనం చేసే తప్పులు. ఒకటి ఏంటంటే చార్కోల్ టూత్పేస్ట్, టూత్ వైట్నింగ్ టూత్పేస్ట్, సెన్సిటివ్ టూత్పేస్ట్, రకరకాల టూత్పేస్ట్లు అన్నీ వాడడం వల్ల పంటి పైన ఉండే పొర పోతుంది. దానివల్ల మనకి ఈ గాలి, ఈ ఎస్పెషల్లీ చల్ల గాలి అయ్యేసరికి ఎక్కువ సెన్సిటివ్ అయిపోయి టీత్ అనిపిస్తుంది. రెండోది అప్పుడు ఎందుకు ఈ సీజన్లోనే మనకి ఎక్కువ సెన్సిటివ్ ఉన్నాయి అనిపిస్తుంది అంటే ట్యాప్ వాటర్ కూడా ఫ్రిడ్జ్లో వాటర్లా వస్తుంటాయి. నోట్లో పెట్టగానే మనం చేసే ఈ తప్పులకి అవి జుల్లు మన లాగది నొప్పి వస్తూ ఉంటుంది. సో నేను ఇచ్చే టిప్ ఏంటంటే జస్ట్ వింటర్ సీజన్ వరకు మీరు డీసెన్సిటైజింగ్ పేస్ట్ ఏదైనా వాడచ్చు, సెన్సోడైన్, ఫాస్ట్ రిలీఫ్, ఎనీథింగ్. బట్ ఒకసారి డెంటిస్ట్ని కలిస్తే మంచిది. జనరల్గా సెన్సిటివిటీ అనేది మీకు పంటి పైపొర అరిగిపోవడం వల్ల మాత్రమే ఉండదు. చిగుర్లు కిందకి జారిపోవడం కానీ, క్యావిటీస్ ఉండడం కానీ, పళ్ళు అరిగిపోవడం వల్ల కానీ సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది. మీరు ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసుకుంటే సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. జస్ట్ పేస్ట్ వాడడం వల్ల చాలామంది అడుగుతారు, అమ్మో మేము సంవత్సరం నుంచి పేస్ట్ వాడుతున్నాం మేడం, ఏమీ రిజల్ట్ లేదు, అదే నొప్పి, నేను అందుకే చల్లనీళ్ళు తాగడం మానేశాను, స్వీట్ తినడం మానేశాను, పులుపు తినడం మానేశాను అని చెప్తూ ఉంటారు. అలా అన్నీ మానేయద్దండి. మీకు ఏం ప్రాబ్లం ఉండదు నోట్లో. ఒక్క దగ్గర ఒక క్యావిటీ ఉంటుంది, దాన్ని ఫిల్ చేసుకోండి, మీరు అన్నీ తినేయచ్చు హాయిగా. సో సెన్సిటివిటీ అనే దానికి ట్రీట్మెంట్ ఉంది. కాకపోతే ఇప్పుడు ఏదైనా మీకు సివియర్గా అనిపిస్తే యూ కెన్ యూస్ ఎనీ డీసెన్సిటైజింగ్ పేస్ట్. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. పళ్ళకి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, ఇది వాళ్ళ హలో డాక్టర్. కీప్ వాచింగ్ ఎన్టీవీ.